సిటిజన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులతో రేవంత్ సర్కార్ చెలగాటం. స్టూడెంట్లను విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీసీ కమిషనర్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం ఫీజు రియంబర్స్మెంట్లపై తాండూరులో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ తాండూరు ప్రతినిధులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని డిగ్రీ కాలేజీల నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించామని, తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని చేపట్టడం జరిగిందన్నారు. ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, సందీప్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ రజనీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ, వినయ్, బీఆర్ఎస్ నాయకులు భాను, ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా విద్యాశాఖ ఈ రోజు మొత్తం కూడా నిర్వీర్యం అవుతుందనే దానికి ఉదాహరణే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం. ఈ విద్యాశాఖ అనేది ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో విద్యాశాఖ ఉన్నది. అదే విధంగా హోంశాఖ ఉన్నది. ఎవరన్నా గాని తెలంగాణలో ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నా, ఎవరన్నా ధర్నాలు చేస్తున్నా వాళ్ళ హక్కుల కోసం అంచివేయడానికి హోంశాఖ మంత్రి శాఖను కూడా ఆయన్నే పెట్టుకుని ధర్నా చేస్తామంటే కేసులు, అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. వీళ్ళు ఏం చెప్పారంటే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. ఆ గ్యారెంటీల గురించి మీ అందరు కూడా తెలుసు. ఆ గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 7వ గ్యారెంటీ ఇస్తున్నా అన్నాడు. ఏంది 7వ గ్యారెంటీ? ప్రజాస్వామ్యం ఇస్తాడంట ఆయన. ప్రజాస్వామ్యం ఉంటే నిజంగానే ఈరోజు విద్యార్థులకు ఇంతమంది పోలీసులు వచ్చేసి అక్కడ చేయొద్దు మీరు ధర్నా, మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిస్థితి తెలంగాణలో ఉందా? ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు విద్యార్థుల కోసం, ముఖ్యంగా విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉంటాయి. 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో విద్యకు సంబంధించి హామీ ఇచ్చిండు. ఏమంటే 18 ఏళ్లు నిండినటువంటి వాళ్ళైనా మీరందరూ 18 ఏళ్లు నిండినాయి కదా, 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి యువతకు ఒక స్కూటీ ఇప్పిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిండ్రా రేవంత్ రెడ్డి గారు? అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా భరోసా కార్డు అని చెప్పేసి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తానన్నాడు. ఇచ్చిండా విద్యా భరోసా కార్డు? అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 50,000, పిహెచ్డీ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా రేవంత్ రెడ్డి గారు? ఇచ్చిండా? మీకు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి గారి హామీలు ఎట్లున్నాయంటే మొత్తం కూడా ఈరోజు మీరు అంతా రైతు కుటుంబాల నుండే ఉన్నారు. రైతులు ఏడున్నారు? పంట చేలలు ఉన్నారా? ఏడున్నారు? యూరియా కోసం నిన్న పెద్దేముల్లో వర్షం పడుతుంది, వచ్చిన 200 బస్తాలకు 600-700 మంది లైన్లో నిలబడ్డ పరిస్థితి. ఎక్కడ చూసినా రైతులందరూ కూడా రైతులను రాజులు చేస్తాన్న ఈ ప్రభుత్వము, మన తల్లిదండ్రులు ఈరోజు రైతులంతా ఈరోజు వ్యవసాయ క్షేత్రాల్లో పంట పొలాలు ఉండేటటువంటి రైతులను మొత్తం కూడా రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. ఇట్లాంటి పాలనలో మీరందరూ కూడా విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చింది. మేము ఆ రోజు కూడా, నేను విద్యార్థి నాయకునిగా ఉన్నా, ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి పోరాటాలు చేసి ఇట్లా భాను లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు అన్న రమేష్ అన్న కూడా ఆ రోజు కాలేజ్ పెట్టుకుని చైతన్య కాలేజీలో ఉండే మాధవన్ననే నాకు ఫస్ట్ మొదటిగా కేసు నమోదైతే మాధవన్న నాకు బెయిల్ తీసుకొని వచ్చు. అట్లా చాలా మంది విద్యార్థులంతా కూడా పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకుని ఏంటంటే, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు గత ప్రభుత్వం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి బకాయిలని 2,000 కోట్లను చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. లాస్ట్ గా ఏముందంటే తెలంగాణలోనే ఉంది రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చిండు. కాబట్టి జూన్ లో ఒకసారి 7,000 కోట్లు, నవంబర్ డిసెంబర్ లో 7,000 కోట్లు ఇస్తుండే. కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్ కోసం ఫిబ్రవరి మార్చిలో రియంబర్స్మెంట్ ఇచ్చేది ఉండే. కానీ అంతలోపట్లే ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందే,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పిండు, ఈయన మేనిఫెస్టోలో పెట్టిండు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు మొత్తం కూడా మేము చెల్లిస్తామని చెప్పిండు. అదే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా, అంటే గ్రీన్ ఛానల్ అంటే మొత్తం కూడా ఎక్కడ ఆటంకాలు ఉండకుండా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆపకుండా చెల్లిస్తా అని చెప్పిండు. చెల్లిస్తున్నాడా? చెల్లిస్తలేడు. ఈ రోజు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద తీసుకొని వచ్చే పరిస్థితి, ఇక కింద భూమి మీద కూర్చునేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చింది. కాబట్టి మీరు ఏదైనా పోరాటం తీసుకోండి, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటది. ఈ ప్రభుత్వం కుట్రలు చూస్తున్నాం మనం. ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్ని చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చిండు ఆయన. రైతులకు కూడా మస్తు హామీలు ఇచ్చిండు, విద్యార్థులకు హామీలు ఇచ్చిండు. ఈరోజు ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెడతా అన్నట్టు పెట్టిండా? వచ్చిన రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి. కనీసం శంకుస్థాపన చేసిండా? చేయలేదు. ఈరోజు విద్యార్థులను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఈ విద్యా వ్యవస్థని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాడు. ఇట్లా ప్రతిదీ ఉద్యోగ నోటిఫికేషన్ మీ అందరు చూస్తే మీరు చదువుకునేది ఉద్యోగాల కోసమే. ఆయన ఏం చెప్పిండు, రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చే ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఇచ్చిండా 2 లక్షలు? ఇవ్వకుండా ఏం చేసిండంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్లు కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ ఒకటి పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్ పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. మొన్ననే చూస్తారు మీరు అంతా కూడా టీవీలో చూస్తే గ్రూప్ 1 లో ఏ విధంగా జరిగింది, గ్రూప్ 1 లో అవకతవకలు ఏ విధంగా జరిగినాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2011లో ఈ గ్రూప్ 1 కి సంబంధించి ఒక వెంకట్రామరెడ్డి అని రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి ఉండి తెలంగాణ వాళ్ళందరికీ కూడా తక్కువ మార్కులు వేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమ వాళ్లకు ఒక సామాజిక వర్గానికి ఎక్కువ మార్కులు వేసి వాళ్ళకే పోస్టులు కట్టబెట్టి, అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గ్రూప్ 1 లో మొత్తం కూడా పోస్టులన్నీ ఆయన సామాజిక వర్గానికి, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పిల్లలకే మాత్రమే ఇవ్వడానికి కోసం పెద్ద ఎత్తున కుంభకోణం చేసిండు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి రిజల్ట్ లో. కాబట్టే హైకోర్టు చివాట్లు పెట్టింది. 21 అంశాలతో మొత్తం కూడా మీరు తప్పుగా నిర్వహించారు, మీ రిజల్ట్ తప్పు అని చెప్పేసి మూల్యాంకరణ చేయాలి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు చివాటు పెట్టింది. ఈరోజు ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అవుతుంది. మీరందరూ కూడా చిత్తశుద్ధితోని మీరు అనుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వాలు కాదు, మొత్తం ఈరోజు నేపాల్లో చూస్తున్నాం. యువత అనుకుంటే ఏ విధంగా అవుతున్నది, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ప్రధానమంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంటే యువతతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ని చెప్తున్నాం, నువ్వు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఈ రోజు వస్తుంటే నాకు లేట్ అయింది కొంచెం. ఎందుకు లేట్ అయింది? ఆ రోడ్లు చూస్తే 1.5 గంట పట్టింది నాకు వికారాబాద్ నుండి రానికి. అట్లాంటి దుస్థితి ఈ రోజు రోడ్ల పరిస్థితి ఉన్నది. మీరు ఎక్కడ పోవాలంటే ఇక్కడ చించోలి పోవాలంటే అదే పరిస్థితి, అక్కడ కొడంగల్ సైడ్ పోవాలంటే అదే పరిస్థితి. ఏ ఒక్కడ పోవాలన్నా గుంతలు, రోడ్లు మొత్తం కూడా గుంతలమయమైనాయి. కాబట్టి ఇవన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరుబాటు పట్టాలి. మీరందరూ కూడా చదువులతో పాటు మనం పోరాటానికి సిద్ధంగా కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ మీ అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ! పిడికిలెత్తాలి, మనం పిడికిలెత్తాలి. జై తెలంగాణ! జై తెలంగాణ! చెల్లించాలి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి.